సంఘానికి కూడా ఎన్నో సార్లు వస్తా ఉంటారు. సండే స్కూల్ సుశీల వాళ్ళ తోడికోడలని కూడా మనకు అందరికి తెలుసు. తను ఇప్పుడు పాట పాడి తర్వాత తనే దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. 5 o'clock వరకు చెప్పచ్చు మల్లిక. ఓకే ఒకవేళ ఎక్స్ట్రా కావాలంటే ఒక 5-10 minutes. ఓకే ఓకే థ్యాంక్ యూ. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. వందనాలు. ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకి ఈ తరుణాన్ని దయచేసినందుకు ఆయన నిండా రుణస్థులై ఉన్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన కృప. కాబట్టి ఆ ఒక పాటతో ఆయనని మనం ధ్యానించుకుందాము, స్తుతిద్దాం. మన పాటల పుస్తకము గాస్పల్ అసెంబ్లీ పాటల పుస్తకంలోంచి 16వ పాట వినిపిస్తుంది కదా నాది మంచిగా వాయిస్? మల్లిక బాగా వినిపిస్తుందమ్మా. ఓకే అమ్మా. సాగిల పాడి మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు, వేషధారులను ద్వేషించు, వేషధారులను ద్వేషించు, ఆశతో మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు, అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడు, అందరము మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజాలయముగా తానే ఉండెన్, ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజాలయముగా తానే ఉండెన్. ఆలయము మీరేయనెను, ఆలయము మీరేయనెను, ఎల్ల కాలము మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు, సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. 10,000 అతి ప్రియుడు, 10,000 అతి ప్రియుడు, పదిలముగా మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకునుగా మనలను చేసెన్, రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకునుగా మనలను చేసెన్. రారాజుగా త్వరలో వచ్చున్, రారాజుగా త్వరలో వచ్చున్, దయముగను మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు, అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు. హల్లెలూయాకు పాత్రుడు, హల్లెలూయాకు పాత్రుడు, అనుదినము మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు
యేసుని ఆ సాగిల పాడి మ్రోకెదము. వందనాలమ్మా అవకాశం ఇచ్చినందుకు. వందనాలు మల్లిక, చక్కని పాట. కదా, ప్రభువును స్తుతిస్తూ ఇంకా అందరిలో అన్నిటికంటే ఎంతో ఆ, అంత గొప్ప దేవుడు మన దేవుడు అయినాడు కదా, అది గొప్ప సంగతి. చాలా చక్కని పాట పాడినారు. వందనాలు. దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందామమ్మా. ఓకే. పరిశుద్ర మహాగరుడ మా గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదంకి వేలాది స్తోత్రములు నాయన. తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి నాయన చిన్న మందగా మేమందరం చేరి ఎస్టర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ లో నా తండ్రి స్త్రీలమందరం నాయన, అవును తండ్రి, వారియర్స్ లాగా నాయన మాకున్న సమస్యలు, మా చుట్టూ అలుముకున్న చీకటిని, అంధకార శక్తులను పాల్దొరడానికి కేవలం ఆయుధంగా ఆయన ప్రార్థనను ఆయన ఉపయోగించుకొని ఎన్నో విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న ఆయన మొరపెట్టుకుంటున్నా ఈ గొప్ప ఆ మంద గురించి నా తండ్రి ఎస్తేర్ ప్రేయర్ వారియర్ గురించి నాయన మీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. అయ్యా, నేను ఇప్పుడు మాట్లాడబోచుండగా నా నోటిని బూరగా వాడుకోండి తండ్రి. ఒక మంచి పాఠము నాయన, ఒక మంచి లెసన్ మేమందరం నేర్చుకోగలుగుటకు. ఎందుకంటే నా తండ్రి, నీ వాక్యము నా తండ్రి వినగల మానవ మాత్రుడు ఎవరినైనా జలపాతం వంటి హోరు వంటి నీ స్వరము వెలగల శక్తి మాకుందా దేవా? మల్లని నీ స్వరము విని లోబడే వినయం మాకుందా దేవా? లేదు కదా నాయన. అయినప్పటికి కూడా మమ్మల్ని ఇంత ధిక్కరింపు, ఇంత నాయన ఎన్ని లోపాలతో మేము మీ ముందు ఉన్నప్పటికి కూడా నన్ను మమ్మల్ని తీసుకుని అక్కను చేర్చుకునే దేవుడమైనావు తండ్రి. అవును తండ్రి, 100 గొర్రెలు ఉన్నప్పటికీ 99ని ఎదురుగా ఉన్న తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళే దేవుడవైనావు నాయన. ఎంత గొప్ప మంచి కాపరివయ్యా మా కొరకు నాయన. ఈ విధంగా మమ్మల్ని హక్కున చేర్చుకొని మమ్మల్ని సేద తీర్చే దేవుడు ఉండక నీ వాక్యము ద్వారా, అవును తండ్రి, సమీపించే సఖ్యం కానీ తేజస్సులోని వసించే దేవుడవైన నీవు తండ్రి, కేవలం నీ వాక్యం ద్వారా మిమ్మల్ని సమీపించగలిగే శక్తి మాకు ఇస్తున్నందుకు మీకు నిండు వందనాలు తండ్రి. నేను మాట్లాడబోచుండగా మాతో అందరితో మాట్లాడమని మా ప్రభు తమ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నేటి కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనం అమ్మ. 7, 8 వచనాలు చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7, 8 వచనాలు. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఇది యోహాన్ రాసిన పత్రిక, మొదటి పత్రిక అని మనకు అట్లా ఎక్కడ లేదు. కానీ ఈ దీంట్లో ఉన్న, ఈ బుక్ లో ఉన్న, ఈ గ్రంథంలో, ఈ పత్రికలో ఉన్న వర్డ్స్, ఆ ప్రైజెస్ ని బట్టి ఇది యోహాన్ రాశారని తీర్మానించబడింది కదా. ఏమంటున్నాడు ఆయన ఇందులో? ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ, అసలు ఏంటి ఆజ్ఞలు అంటే ఏంటి? ఆజ్ఞలు అంటే ఏమని చెప్తాం మనము? 10 ఆజ్ఞలు అని చెప్తాము. మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో అది తోరా 10 ఆజ్ఞలు అంటాం. ఆ 10 ఆజ్ఞల్లో 1 నుంచి 4 వరకు దేవుణ్ణి ఏ విధంగా సేవించాలి, ప్రేమించాలి అనే దాని గురించి ఉంటుంది. 5 నుంచి 10 వరకేమో పొరుగువాడితో ఏ విధంగా ప్రవర్తించాలి అని ఉంటది. మొదటి నుంచి మీకున్న పూర్వపు ఆజ్ఞనే అంట. పూర్వం ఏమున్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆజ్ఞనే అని అంటున్నారు. ఒక ఆజ్ఞ గురించే మాట్లాడుతున్నారు. ఏమై ఉండొచ్చు ఆ ఒక్క ఆజ్ఞ? ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికైనా ఎనీబడి ఏమై ఉంటుంది ఆ ఒక్క ఆజ్ఞ? పూర్వపు ఆజ్ఞనే అంటున్నాడు. ఇప్పుడు ఇచ్చిన ఈ కొత్త ఆజ్ఞ కొత్తదేం కాదు, పూర్వం ఉన్న ఆజ్ఞనే అంటున్నాడు.
ఒకసారి చూద్దామా మనము? ఏంటో అది? యోహాను 13వ అధ్యాయము 34వ వచనము, 35వ వచనము చదువుతా. యోహాను 13వ అధ్యాయము 34, 35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇక్కడ ఇచ్చారనమాట యేసయ్య. ఏమని కొత్త ఆజ్ఞ ఏమని ఇచ్చారంట? ఒకరినొకరు ఆయన ఏం చేశాడంటే ఆ 10 ఆజ్ఞల్ని నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలంతోను, పూర్ణ శక్తితోను సేవించుట ఒకటైతే ప్రధాన ఆజ్ఞల కింద నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుటయే అని 2 ఆజ్ఞలు చేశారు. ఎన్ని? ఆ 10 ఆజ్ఞల్ని ఈ రెండిటిగా అన్నారు ఆయన. ఇప్పుడు ఏమంటున్నారంట? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొత్తగా ఒక ఆజ్ఞ ఇస్తున్నారంట. ఏంటంటే ఆ కొత్త ఆజ్ఞ ఇప్పుడు చూడండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఫస్ట్ ఏమో నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని. మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో అంత ప్రేమగా ఎదుటి వాడిని చూసుకోవాలన్నారు. దానికి సంబంధించిన స్టోరీ ఏం చెప్పారంటే సమరయుడు కథ చెప్పారు కదా. ఎరికో దారిలో నుంచి వెళ్తుంటుంటే గుడ్ సమరిటన్ స్టోరీ అని మనం ప్రతి ఒక్క చోట చెప్పుకుంటాం ఈ స్టోరీ గురించి. ఎవరికైనా హెల్ప్ చేయాలంటే గుడ్ సమరిటన్ అంటారు అసలు ఊత పదం కూడా. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలని అనే కొత్త ఆజ్ఞ ఇచ్చారు. ఆయన ఎలా ప్రేమించారు మనని? అసలు ఆయన ఎలా ప్రేమించారు? ఆయన ఎలా ప్రేమించారంటే తన ప్రాణం పెట్టునంతగా మనని ప్రేమించారు. తన ప్రాణం మన కోసం పెట్టినంతగా మనం ప్రేమించారు. ఆ విధంగా అంట మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలంట. అసలు అది జరిగే పనేనా? మనం వేరే వ్యక్తి కోసం ప్రాణం పెట్టేంతగా ఎందుకు ప్రేమిస్తాం? అసలు ప్రేమించడమే జరగదు. కానీ ఇక్కడ ఏముంది? మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఎప్పుడు ఆయన శిష్యులమైతామంట? మనం ప్రాణం పెట్టేంతగా ఇతరులను ప్రేమించినప్పుడే ఆయన శిష్యులమైతామంట. మొదట ఆయన శిష్యులు అంతియోకలో క్రైస్తవులు అనబడిరి అని ఉంది. మొదట ఆయన శిష్యులు అంతియోకలో క్రైస్తవులు అనబడేది. అయితే మనం ఇప్పుడు క్రిస్టియన్స్ అనబడాలంటే ఎంతగా ఒకరినొకరు ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలండి. అస్సలు ఇది ప్రాక్టీస్లో కానీ ఒక మామూలుగా ఆచరణాత్మకంలో చూస్తే అసలు ఎక్కడైనా పాసిబిలిటీ ఉందా? అసలు మనము ఒక ఎదుటి మనిషిని ప్రాణం పెట్టేంతగా, ఒక తల్లి తన బిడ్డ కోసం ప్రాణాంతం పెట్టేంతగా ప్రేమించవచ్చు. కొంతమంది తల్లులు చాలా ఎగ్జాంపుల్స్ విన్నాం కదా. బిడ్డలు కాలిపోకుండా తనే వాళ్ళని కప్పెట్టుకొని కాలిపోయిన సంఘటనలు, యాక్సిడెంట్స్లో బిడ్డలను చుట్టుకొని అట్లా విన్నాము. ప్రాణం పెట్టేంతగా తల్లి ప్రేమిస్తుందని విన్నాము. మరి మనకేం సంబంధం లేని వ్యక్తులని ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలంటే అది మనకు సాధ్యమా? అది ఆయన చేయమంటున్నారు. ఈ కొత్త ఆజ్ఞ ఈ యోహాను రాసిన మొదటి పత్రిక ఈ 2వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞని మీకు రాయట్లేదు. ఏంటంటే దేవుడిచ్చిన ఈ కొత్త ఆజ్ఞనే. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఆయన ద్వారా మనం విన్నామంట ఆల్రెడీ. మరియు ఈ ఆజ్ఞని మీకు రాయచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఎప్పుడైతే ఇది చేస్తామో మనము, ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. లైట్, లైఫ్, లవ్ అనే 3 అయి ఉన్నాడు ఆయన. ఒకసారి ఇందులోనే ఈ యోహాను రాసిన మొదటి పత్రికలోనే 1:1 నుంచి 2:2 వరకు మనం గమనించినట్టయితే దేవుడు వెలుగై ఉన్నాడు అని ఉంది. దేవుడు ఏమై ఉన్నాడు అని ఉంది? వెలుగై ఉన్నాడు.
1వ అధ్యాయం 5వ వచనంలో నేను చదువుతున్నాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపకుందుము. మనం ఏం చేస్తున్నామంట? చెప్పుకుంటున్నామంట అంతే, చెయ్యట్లేదంట. ఏ పని కూడా చేయట్లేదంట మనం. క్రిస్టియన్స్ అని చెప్పుకుంటామంట. కానీ క్రిస్టియానిటీ మనం ఫుల్‌ఫిల్ చేయట్లేదు. ఎందుకు? ప్రాణం పెట్టుగా అంతగా ప్రేమించమంటున్నాడు. అప్పుడే మీరు శిష్యులవుతారంటున్నాడు ఆయన. దేవుడు వెలుగైనాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదంట. ఒక్క పర్సెంట్ కూడా చీకటి లేదంట. అయితే ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల చెప్పుకుంటాము. సండే ఒక రకంగా ఉంటాము. మండే ఒక రకంగా ఉంటాం. సాటర్‌డే ఒక రకంగా ఉంటాము. ఇప్పుడు నేను జూమ్ మీటింగ్‌లో ఒక రకంగా ఉంటాను. ఈ జూమ్ అయిపోంగానే ఇంకొక రకంగా ఉంటాను. ఇది మరి చెప్పుకొని డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్. ఒకసారి చీకట్లో ఉంటాం. ఒకసారి వెలుగులో ఉంటాం. ఇలా తరచూ మారుతూ ఉంటాం మనం. మార్పు లేని దేవుడాయన. మారని దేవుడాయన. ఆయనకు మనం మాత్రం రకరకాలుగా మారతాం. ఒకసారి మంచి భార్యగా ఉంటాను. ఇంకొకసారి గయ్యాళి భార్యగా ఉంటాను. ఇంకొకసారి ఒక స్త్రీతో నా భర్త మాట్లాడుతుంటే అనుమానపు భార్యగా ఉంటాను. రకరకాల షేడ్స్ చూపిస్తాను. ఇంట్లో ఉన్న భర్తలే అంటారు, "నువ్వు నిమిషానికొక తీరుగుంటావు" అంటారు కదా! అలాంటి మనం రకరకాలుగా మారుతున్నప్పుడు, అది వెలుగులో ఉన్నట్టు ఎట్లా అవుతది మనము? మన ప్రవర్తన కరెక్ట్‌గా, ప్రకాశవంతంగా ఆయన వెలుగైనప్పుడు, మనం కూడా వెలుగులాగా ఉండాలంట. సగం అది, సగం ఇది. ఒక్క పర్సెంట్ 10% హ్మ్. 10% నేను చీకట్లో ఉన్నాను. 90% వెలుగులో ఉన్నానంటే కుదరదు. ఎందుకంటే ఆయన 100కి 100% వెలుగై ఉన్నాడు కాబట్టి, మనము 100కి 100% వెలుగైతే తప్ప శిష్యులనబడం. ఎప్పుడు మనము ఆయన తో ఎట్లా మనం శిష్యులవుతాం అసలు? ఏ విధంగా మనం ఆయన బిడ్డలైతాము? ఎట్లా? అంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. ఈ 2వ అధ్యాయం 3-4 అధ్యాయం 21 వరకు మనం చదివితే ఇందులో తర్వాత దేవుడు ప్రేమై ఉన్నాడు. ఈ ప్రేమ ఎలాంటిది? చిన్న సింపుల్ ప్రేమ కాదు. అగాపే ప్రేమ. ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడాయన. ఏమిటంట? మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఆయన ఆయనను ఎరిగి ఉన్నాం. ఆయన యేసుప్రభు అంటే నాకు తెలుసు. నేను క్రిస్టియన్‌ని. నేను యేసయ్యనే నమ్ముతానని చెప్పుకుంటామంట. కానీ ఆయన ఆజ్ఞలను గైకొనమంట మనం. మరి ఆయన ఆజ్ఞలు ఏంటి? ఎద్ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం గాదు. నేను నిన్ను ఏ విధంగా ప్రేమించానో ఆ విధంగా నీ పొరుగువాడిని ప్రేమించమంటున్నాడాయన. ఇతరులను ప్రేమించమంటున్నాడు. అది మనం చెయ్యలేం. కానీ మనం చెప్తాం. నేను అవన్నీ చేస్తున్నా అని చెప్తాం. అప్పుడు ఏమైతామంట మనము? అబద్ధాలు చెప్పేవాళ్ళం అయితామంట. అబద్ధికుడైతామంట మనం. ఆ అగాపే ప్రేమ మనలో ఎప్పుడైతే రాదో మనం ఆయన శిష్యులం కాలేం. ఒకటి ఆయనలాగా కంప్లీట్‌గా వెలుగులో జీవించాలి మనము. 2 ఆయనలాంటి ప్రేమ కలిగి ఉండాలి. 3 దేవుడు జీవమై ఉన్నాడు. ఇది 5దో అధ్యాయము ఈ యాకోబు రా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-21 గమనించినప్పుడు మనము ఆయన జీవమై ఉన్నాడని ఉంటది. ఎట్లా? ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. 5:3 చూస్తే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు.
లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎంత విశ్వాసంలో ఉంటే మనము లోకాన్ని జయించగలుగుతాము. ఇక్కడ లోకాన్ని ఎంత మాత్రమో లోకంని ప్రేమించొద్దు అని ఉంటది. మరి వాక్యంలో ఏముంటది? దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను అని ఉంటది. యోహాను 3:16లో ఉంటది. దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివారును ఆహ్, నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెనని ఉంటది. అయితే మరి ఆయనేమో లోకమును ప్రేమించెనని ఉంటది. మననేమో లోకాన్ని ప్రేమించొద్దు అని ఉంటుంది. ఏంటి? మనం లోకాన్ని ప్రేమించడం అంటే ఎక్స్‌టర్నల్ థింగ్స్. కాస్మోస్. కాస్మోస్ అంటే ఈ ఈ భూప్రపంచంలో ఉన్న అన్ని ఎక్స్‌టర్నల్ థింగ్స్‌ని లోకము మన విషయంలో. కానీ ఆయన విషయంలో ఆయన సృష్టించిన సమస్తము లోకం. ప్రతి ఒక్కటి ఆయన ఏదేది సృష్టించారో అది ఆ సమస్తము లోకం. ఈ నేను నిన్ను ఇప్పుడు మనము ఆహ్, దేవుడు లోకాన్ని ప్రేమించినట్టు మనము లోకాన్ని ప్రేమించకుండా ఆయనని ప్రేమించాలనే మాట అంటున్నాం గదా! ఇప్పుడైతే నిజంగా ఒకవేళ ఈ యోహాను 8 ఆహ్, 41, 44 చూస్తున్నా. 8, 41, 44లో ఏముంటదంటే వినిపిస్తుంది కదమ్మా నా మాట అందరికి? మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టి ఉన్నవారము కాము. దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పి ఇది పూర్వపరాలేంటంటే, వీళ్ళతో ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు యూదులతో అబ్రహాము మీరు అబ్రహాముకు పుడితే ఇట్లా చెయ్యరు అని దేవుడు అంటుంటే వాళ్ళంటారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదా అంటున్నారు. అంటే మనము కూడా ఎట్లా పుట్టిన వాళ్ళము? దేవుడికి పుట్టిన వాళ్ళము, దేవుడి పిల్లలము అని మనము అనిపించుకోవాలి అంటే, ఆయన వల్ల పుట్టిన వాళ్ళము అని మనం అనిపించుకోవాలంటే ఒకటే ఒకటి సింపుల్ టెస్ట్. ఒక డీఎన్ఏ టెస్ట్ అన్నమాట. ఆహ్, ఏంటి అంటే ఆహ్, హ్మ్, ఆహ్, మొదటి యోహాను 3:10లో దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరునిని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దీనిని బట్టి అంటే దేనిని బట్టి అంటే నిజంగా దేవుని పిల్లలైతే కొన్ని పరీక్షలనమాట. ఆ దీనిని బట్టి అనేది ఆ పరీక్షలే. ఏంటి 3:9లో ఉంటది. ఇదే యోహాను 3:9లో ఏముంటదంటే, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. 1 పాపం చేయడంట. 2 పాపం చేయజాలడంట. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడు. వాళ్ళ బిహేవియర్ బట్టి, వాళ్ళ ప్రెజెన్స్ బట్టి, వాళ్ళుండే ప్లేసెస్‌ని బట్టి, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళున్న పరిస్థితులను బట్టి, వాళ్ళ సరౌండింగ్స్‌ని బట్టి. ఇప్పుడు హ్మ్. దేవుని పిల్లలు వెలుగు సంబంధులు కాబట్టి, చీకటిలో అంధకార క్రియలు చేసేవాడిని మనం దేవుని పిల్లలంటామా? అనం. మళ్ళా ఆహ్, దేవుని పిల్లలు అనేవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మేము దేవుని పిల్లలని చెప్తే అది ఎట్లా కుదురుతది? కుదరదు. ఎటువంటి తప్పు చేయకుండా సత్ప్రవర్తనతో మంచిగా ఉన్నప్పుడే మనం దేవుని పిల్లలే అనిపించుకుంటాం. ఇప్పుడు మనమే ఉన్నాము వ్యక్తిగతంగా నేనున్నాను. నా తల్లి, తండ్రికి జ్యేష్ఠ కుమార్తెని. నేను వాళ్ళ మర్యాదని, వాళ్ళ కుటుంబ హ్మ్, రెప్యుటేషన్‌కి తగ్గట్టు నేను బిహేవియర్ చేయకపోతే ఛ! 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 పలానా వాళ్ళ అమ్మాయి ఈ విధంగా, ఆ విధంగా అంటారు. అదే మనము దేవుని పేరు చెప్పుకొని, క్రిస్టియన్స్ అని చెప్పుకొని, మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎంత అవమానకరం అసలు. ఎంత అవమానకరము. అరెరెరే! వీళ్ళు క్రిస్టియన్స్ అంటారు. మందిరాలకెళ్తారు, ప్రార్థనకెళ్తారు. తీరా ఇక్కడికొచ్చేసరికి కుళాయిల దగ్గర పోట్లాడుకుంటున్నారు. ఇక్కడికొచ్చేసరికి ప్రహరీ గోడ విషయం పోట్లాడుకుంటున్నారు. చెట్ల విషయం కొంతమంది వాళ్ళ చెట్ల ఆకులు మా ఇంటి ముందు పడ్డాయని పోట్లాడుకుంటారు. ఆ! చిన్న చిన్న వాటికే నోరు చేసుకొని గలిబిలయిపోతూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తనంతా ఆహ్, నెక్స్ట్ డే బైబిల్ పట్టుకొని వాళ్ళు మందిరానికి ఎలా వెళ్తారు వీళ్ళు చూద్దాము అని మానిటర్ చేస్తారు అన్యులు మనల్ని. అరే! నిన్నటి వరకు ఈమె ప్రవర్తన
ఇంట్లో వాళ్ళ అత్తగారితో ఇటు విధంగా ఉంది. మళ్ళీ బయట చూస్తే ఈ విధంగా ఉంది. ఎందుకు మనం అనుకుంటాం మననెవ్వరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా అనుకుంటదంట లోకం నన్ను చూడట్లేదని. కానీ లోకమంతా చూసి దుడ్డు కర్రతో కొడతది. మరి అట్లనే మనం కూడా అట్లా అనుకుంటాం. ఇది ఎట్లున్నాం, నేనెట్లా చేస్తున్నా, ఏం చేస్తున్నాం అనేది ఇతరులు మనల్ని మానిటర్ చేస్తుంటారు. ఎందుకంటే యాక్చువల్లీ ఈమె ఏంటి, ఎట్లా ఉంది, మనది ఆసక్తి ఉంటది. ఎందుకంటే ఆహ్, బైబిల్‌లో కూడా ఉంది. మీ క్రియల మూలంగా దేవుడిని మనం కనబరచొచ్చని. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. జాగ్రత్తగా ఉండాలి. ఆయన మూలంగా పుట్టిన వాళ్ళమైతే నీతిని జరిగించే ప్రతివాడును ఆయన మూలంగా పుట్టినవాళ్ళు. 2:29లో ఉంటది. ఆయన ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టినాడని ఎరుగుదురు. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టినవాడు. ఆయన మూలంగా పుట్టాలి అంటే ఆయన నీతిమంతుడు కాబట్టి మనం నీతిని జరిగించాల్సిందే. నీతి అంటే ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈవెన్ మన జాబ్స్ విషయంలో గానీ, మన చుట్టుపక్కల సరౌండింగ్స్ విషయంలో గానీ, చిన్న హెల్ప్ విషయంలో గానీ, ఎవరైనా మనకు ఫేవర్ చేశారంటే వాళ్ళ నుంచి ఏదో లబ్ధి వాళ్ళకి పెనాల్టీ లాగా నీకది చేశాను కదా! నాకిదివ్వు. ఏమి ఆశించకుండా మనం చేసే సహాయం, ఏమి ఆశించకుండా మనము ఆకలి దప్పికలు కొన్నా పర్లేదు. ఏమి ఆశించకుండా ఉండే ఒక క్రమశిక్షణ కూడితో కూడిన నిబద్ధత. మా చర్చెస్‌లో నేనైతే అనంతపూర్‌లో ఎక్కడ గమనించలేదు. నాకు తెలియలేదు గానీ, మాకిక్కడ వనస్థలిపురంలో మాకు చుట్టుపక్కల ఉన్న మంచి చర్చెస్ అన్నీ కూడా అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మంచి దశమ భాగాలేస్తారు. మంచిగా కానుకలేస్తారు. అంతా బావున్నాయి. ఫైనాన్షియల్‌గా అన్నీ బావున్నాయి ఇక్కడ. ఉంటే ఆహ్, ఏదైనా రిట్రీట్‌లు, కూటములు జరిగితే బిర్యానీలు వండుతారండి. ఆ వండినప్పుడు చాలామంది ఆ వంటల దగ్గర ఇన్‌చార్జ్‌గా ఉన్నవాళ్ళు పచ్చి మాంసం తీసుకెళ్తారంట. నేను చూడలేదు. చెప్తారు ఇట్లా, ఇట్లా ఏంటా వీళ్ళు ఇట్లా తయారయ్యారు. ఆ! ఏలి కుమారుల్లాగా తయారయ్యారు. అట్లని అనుకుంటారు. ఆహ్, మళ్ళీ అక్కడ వడ్డించే దగ్గర గూడా పార్షియాలిటీ చూపిచ్చి, మిగుల్చుకొని ఇళ్ళకి తీసుకెళ్ళి, అయ్యో! వాళ్ళకేం చెప్పాడు దేవుడు మన్నా, అంత మట్టుకే, ఈరోజు మట్టుకే తీసుకోండి. ఒక్క శనివారానికి ముందు రోజు తీసుకుంటే అది కరెక్ట్‌గుంటది. మీకు హ్మ్. శనివారం ఎటువంటి పని పెట్టుకోవద్దు. సబ్బాతు చేయాలి మీరు అని. విశ్రాంతి దినం ఆచరించాలని అంత క్లియర్‌గా చెప్తే కూడా, వాళ్ళ ఆశకి ఎక్కువ అవన్నీ మన్నాను ఏరుకుంటే ఏమైందది? అది ఆహ్, గబ్బులేసిపోయింది. ఏమైతది? ఎక్కువ తిన్నామనుకోండి, మన పొట్టలో అంతా గబ్బులేసిపోయిద్ది. మన శరీరమే పాడైపోతది. మిత్తంగా ఎక్కువ వేసేసుకుంటారు. మన ఇంట్లో చికెన్, మటన్ వండుకున్నామనుకోండి, ఆ చివరది హ్మ్. పీల్చి తునకలు చేసి, పిప్పి చేసి ఊస్తాం. అదే అక్కడ బయట పెళ్ళిళ్ళు హైదరాబాద్‌లో పెళ్ళిళ్ళలో అయినా అంతే అండి. పెళ్ళిళ్ళలో చర్చిలలో కార్యక్రమాల్లో ముక్కలే డస్ట్‌బిన్‌లో పడేస్తుంటారు. వేపించుకుంటారు. ఆశ కొద్దీ తినలేకపోతారు. ఎంత బాగా దేవుడు 5 రొట్టెలు, 2 చేపలు ఆకాశానికెత్తి 5,000 మంది పురుషులకు పంచి మిగతా పిల్లలు, స్త్రీలు తిన్నాక ఆ మిగిలిపోయిన ముక్కలు ఎత్తమంటే శిష్యులు ఎత్తితే ఎన్నయినాయండి? 12 గంపలయినాయండి. 12 గంపలయినాయి. మిగిలిన ముక్కలు కూడా ఎత్తిచ్చాడు మన దేవుడు. ఆ చిన్న ప్రిన్సిపల్, మిగిలిన ముక్కలు ఎత్తిచ్చాడే ఆయన. ఎంత జాగ్రత్తగా. అవి ఎవరికైనా పంచుంటారు నిజంగానే పేదవాళ్ళకి కూడా. మనకు రాయలేదు కానీ. ఆ! అంత నీతి కొరకు ఆకలి దప్పులు గలరు. అరే! ఈ పూట నేను తినను. రాత్రులు నేను తినను. చర్చిలో నేను తినను. నా బదులు ఒక పేదవాడికి ఇస్తాను. అట్లా చాలామంది చాలా తీర్మానాలు చేసుకొని ఉత్తమమైన దినచర్యని, ఉత్తమమైన ఆహ్, లివింగ్ స్టైల్‌ని పాటించే వాళ్ళని చాలా మందిని చూసానండి నేను. చాలా మంది ఉన్నారు. వేళ్ళ మీద లెక్కబెట్టేంత మందే ఉన్నారు. ఆ! దేవుని మూలంగా పుట్టినవారు నీతిగా జీవిస్తారు. మూడోదేంటంటే దేవుని మూలంగా పుట్టినవారు ప్రేమిస్తారు. 4, 7
ఈ 1 యోహాను 4:7లోనే, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. వేస్ట్ అండి. నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం వేస్ట్. మనం ప్రేమ లేకపోతే, కనికరం లేకపోతే, కంపాషన్ లేకపోతే, దేవుని మూలంగా పుట్టిన వారు ఏమవుతారంట? వాళ్ళ ద్వేషం ఉండదంట. ద్వేషం ఉంటే ఏముందండి? 2:9లో ఉంటది. 2:9లో తన సహోదరునిని ద్వేషించువాడు ఇప్పటి వరకునే చీకటిలోనే ఉన్నాడు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు 2:9లో వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, ఇది కూడా చెప్పుకుంటామంట, వెలుగులో ఉన్నాను, వెలుగులో ఉన్నాను. తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. మనం చెప్పుకోవడం వల్ల ఏం లాభం లేదు. మనం చెయ్యాలి. సహోదరుని ద్వేషించువాడు ఎక్కడున్నట్టంటే చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉంటే దేవుళ్ళో లేనట్టే కదా. 3:15లో ఉంటది. చాలా పెద్ద మాట ఇది అసలు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము 14లో మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మనము మరణంలోంచి జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే సింపుల్ టికెట్. మరణంలోంచి జీవంలోకి ట్రావెల్ చేయాలంటే సింపుల్ టికెట్ ఏంటి? సహోదరుని ప్రేమించటం. ద్వేషించకుండా సహోదరుని ప్రేమించటం. ఈ ద్వేషించడం అనే దానికి ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే, ఇక్కడ 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మన ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మొదటి నుంచి వింటున్నాము, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. చూడండి, కయ్యన్ని తీసుకొచ్చారు. కయ్యను ఏం చేశాడు? కేవలం హేబేల్ని ఏం చేశాడు? అతని నీతి క్రియ చూసి, అతని నీతిగా చక్కగా బలి అర్పించడం, ఆ బలి అర్పించడంలో ఉన్న చిత్తశుద్ధిని చూసి ద్వేషించాడు. అరే తమ్ముడు, నాకు కూడా నేర్పించురా, నేను కూడా ఇట్లాగే చేస్తా. మరి నాకు పశువులు లేదు, నేను పంట పొలాలు వేసా కదా, నీ మందలోంచి నాకు ఒక మంచి ఎటువంటి మచ్చ ఏది లేనిది నాకు కూడా ఒకటి ఇవ్వు, నేను దానికి సమానంగా నీకు నా పంట ఇస్తా. ఓపెన్ గా మాట్లాడడం ఏమీ లేదు, కేవలము నేను ఏం చేశానో దానిలోంచి ఇస్తాను దేవుడికి అనేసి అనుకున్నాడు. అనుకొని ఆ ద్వేషంతో తమ్ముడిని చంపేసి, కయ్యను వంటి వారమై ఉండరాదంట. ద్వేషము, ఆ కుళ్ళుబోతనంతో, ఈర్షతో చేసిన నరహత్య. మరి దేవుని ప్రేమ ఎలాగ నిలుస్తుందంట మనలో అంటే, ఈ 3:14లో మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నాము. ఇట్లా చేస్తేనే దేవుని ప్రేమ మనలో నిలుస్తుంది. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేకపోతే మరణంలో ఉంటాం, ప్రేమ ఉంటే జీవంలోకి వస్తాం. మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? నేటి సంఘంలో నాటి కయ్యనులాగా ఉన్నాము. నేటి సంఘంలో ఎవ్వరు ఒక్కరినొకరు ఎక్కడ ప్రేమించుకోవట్లేదండి. అసలు పదవుల కోసము ఈ పెద్దల వైఫులు, డీకన్స్, ప్రతి చోట గొడవలే. ఒక మంచిగా యథార్థంగా పరిచర్య చేస్తున్నారని ఎక్కడా లేదు, ప్రతి చోట గొడవలే. అసలు ఎంత కష్టపడితే వచ్చిన ఒక చర్చ్ బిల్డప్ ని దాన్ని ఎట్లా నాశనం చేసుకుంటున్నామంటే, మనము వేరే ఎవ్వరు వద్దండి, ఎవరో రాజకీయ నాయకులు, ప్రైమ్ మినిస్టర్లు,
ప్రెసిడెంట్లు మనం ద్వేషించక్కర్లేదు, మనని కట్టడి చేయాల్సిన అవసరం లేదు. మనలో మనమే నాశనం చేసుకుంటాం. మనలో మా సంఘమే గొప్పది, మా సంఘం అసలు సార్వత్రిక సంఘం ఎప్పుడవుతుందో ఏమో అర్థమే కాదు. మా విధానమే గొప్పది. మా మా విధానంలో చేసే ఆరాధనకి మేము ప్రత్యక్షంగా దేవుణ్ణి చూస్తాం. అసలు పరిశుద్ధాత్మ శక్తితో ప్రోక్షించబడి మనం ఆయన స్వరము వినగలిగి ఆయనలో మనం అసలు ఏ విధంగా అంటుకట్టబడ్డాము, అసలు ఆయనలో వేరుపారి మనము మొలకెత్తుతున్నామా అనేది టెస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం అసలు ప్రేమ లేదు. దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని ప్రేమించరు. 5:4 ఉంటది, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. లోకాన్ని అసలు ప్రేమించరు వారు. లోకంతో వాళ్ళకి సంబంధం లేదు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళకి లోకంతో సంబంధమే లేదు. మరి లోకంతో సంబంధం లేకపోతే ఎట్లబ్బా సర్వలోకానికి పోయి సర్వ సృష్టికి సువార్తని ఏ విధంగా ప్రకటిస్తావు? మరి లోకాన్ని ప్రేమించకపోతే అంటే లోకం అంటే మనుషులే. ఈ కాస్మోస్ ఎక్స్టర్నల్ థింగ్స్, ఈ డబ్బు, అధికారము, దర్పము, తిండి, వస్త్రము, ఇది కూడా లోకం. ఈ లోకము దేవుడికి సంబంధించినది కాదు, ఇది అపవాదికి సంబంధించిన లోకం. మరి ఇవి మినిమం కదా, బట్టలు, తిండి, నివాసము మినిమం కదా. వీటి మీద మనము ఆశ పెట్టుకోకుండా ఎట్లా అంటే ఉండాలి, కరెక్ట్ ఉండాలి, కష్టపడాలి. ఆ రోజు ఆదాము అవ్వని సృష్టించినప్పుడు దేవుడు పని చేయమని చెప్పాడు వాళ్ళకు కూడా, ఆ తోటలో పని చేయించాడు వాళ్ళకు, వాళ్ళతోనే పేర్లు పెట్టించాడు. కానీ పని చేయకుండా దేవుడు వస్తాడు కదా, రాకడ సమీపించి నేనేం పని చేయకుండా అలా ఎదురు చూస్తుంటే ఆకాశం కేసి అని అంటే కుదరదు. అది సోమరిపోతులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. కానీ అదే విధంగా వస్త్రాలు ఒక 30, 50, 60, 70 చీరలు ఉన్నాయి అనుకోండి, ఉన్నాయి, నాకైతే ఉన్నాయబ్బా, భయం అవుతుంది ఒక్కొక్కసారి. అవునప్పుడు మళ్ళా ఇంకొక 10 చీరల గురించి ఆశపడడం అంటే లోకాన్ని ప్రేమించినట్టే అవుతుంది. వస్త్రహీనత లేనంత మంచిగా ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ వాటి మీదనే వ్యామోహము పెట్టుకుంటే అది లోకం ప్రేమించింది. దేవులంగం మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. 5:18 దేవుని మూలంగా పుట్టిన వాడెవ్వడను పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తను బద్ధం చేసుకును కనుక దుష్టుని వాణిని ముట్టడు. దేవుని మూలంగా పుట్టిన వాడెవ్వడు పాపం చేయడు, అసలు పాపం చేయడు. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వాణిని ముట్టడు. నిజంగా ఎంత నీతిమంతుడు యేసేపు. పోతిఫర్ భార్య మాటి మాటికి ఆయన మీద పడిందని ఉంటది బైబిల్లో. ఒక్కసారి కాదంట, ఎన్నిసార్లు ఆమె అతన్ని అలా మోహించింది. ఆమె అతన్ని లోబర్చుకోవాలని ప్రయత్నం చేసింది. అసలు ఎంత ఉత్తమమైన వ్యక్తి అంటే తన బట్టలతో అట్లా వదిలించుకొని ఆమెని పరిగెత్తాడు. అతను అక్కడ ఉండలేదు. ఎప్పుడైనా శోధనలను ఎదుర్కోవాలి, వాటిని జయించాలంటే పోరాడాలి అంటే అవి వేరే శోధనలు. ఇది మాత్రము ఇటువంటి శరీరేచ్ఛకు సంబంధించిన శోధన ఎదురైనప్పుడు అక్కడి నుంచి పరిగెత్తి రావాలి. ఎంతమంది స్త్రీలు కూడా నవేడేస్ చాలా చెడ్డగా వింటున్నా. ఎంత ఘోరం అసలు, పైకి కొండల మీద తీసుకెళ్ళి తోసేస్తున్నారు ఆ మగపిల్లల్ని. అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే సరిపోతుంది కదా. ఎంత భయం అయిపోతుందో, మగపిల్లల తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారండి పెళ్లి చూపులకు వెళ్ళాలంటే కూడా. చాలా భయంకరంగా ఉంది. మరి అసలు భద్రం చేసుకుంటాడంట దుష్టుడు, ఇంకా వాడిని ముట్టడంట. దుష్టుడు ఎప్పుడు ముట్టడంట? ఎప్పుడైతే నేను భద్రం చేసుకుంటానో ఇంక ముట్టడు. నేను బార్లా తలుపులు తెరిచిపెట్టి దొంగ నువ్వు నా ఇంటికి రావద్దు అంటే ఎందుకు రాడు? ఎప్పుడొకప్పుడు వచ్చి మాట వేసేస్తాడు. నేను తలుపులన్నీ గట్టిగా బిగించినప్పుడు బయట నుంచి శత్రువు నా ఇంట్లోకి రావడానికి ఆస్కారం ఉండదు. నేను ఇంట్లో జాగ్రత్తగా ఉన్నంతప్పుడు బయట నుంచి ఎవడు నన్ను వచ్చి అటాక్ చేస్తాడు?
నేనే అజాగ్రత్తగా ఉండి నిర్లక్ష్యంగా ఉండి నా డోర్ తలుపులు సరిగేసుకోకుండా, నా బీరువా తలుపులు సరిగేసుకోకుండా నేను విచ్చలవిడిగా పక్కింటికో ఎదిరింటికో ముచ్చట పెట్టడానికి వెళ్ళాను అనుకోండి, మధ్యాహ్నం పూట అయినా కానీ ఎవడో కొరియర్ ఇవ్వడానికి, స్విగ్గీ ఇవ్వడానికి వచ్చినాడు, ఏంటి ఇల్లు తలుపులు బార్లా తెరుచున్నాయి, అలికిడే లేదని లోపలికి దూరి అక్కడున్న వాచ్, ఫోను, ఇంకొక మంచి వస్తువు తీసుకొని వెళ్ళిపోయవచ్చు. జరుగుతాయి ఇట్లాంటివన్నీ, మనం నిర్లక్ష్యం. అట్లాగే సేమ్ ఇది, దేవుని మూలంగా పుట్టిన వాడెవడను పాపం చేయడని ఎరుగుదము, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్న గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము మనంతటా కాపాడుకుంటుంటే దేవుడు ప్రొటెక్షన్ ఉంటుంది. ఉండి దుష్టుడు ఇంకా భయపడతాడు. ఆ దరిదాపుల్లో రావడానికి భయం వేస్తుంది. అతను ఏ విధంగా అటాక్ చేయాలి అనేది అర్థం కాదు. దీనిని బట్టి ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 టెస్ట్లతో ఎవరు మనంతటా మనం డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి. దేవుని పిల్లల నిజ నిర్ధారణ పరీక్ష. ఏమని, మనం అపవాది పిల్లలమా దేవుని పిల్లలమా? నేనైతే ఇవి అనుకుంటే నేను దేవుని పిల్లలని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రాణం పెట్టినంతగా నేను ఒకవేళ నా భర్తని, నా బిడ్డని, మా మమ్మీని ప్రేమిస్తానేమో. ఈవెన్ నా సిబ్లింగ్స్ కూడా నేను ప్రాణం పెట్టేంత ప్రేమించనేమో. ఇంకా నా ఇరుగు పొరుగు వారికి నేను ఎట్లా పెడతా ప్రాణము? ఇంకా నశించిపోతున్న జనానికి నేను ఎందుకు పెడతా ప్రాణం? అసలు ప్రాణం పెట్టేంత భారం కలిగి ఉంటేనే కదా, నశించిపోతున్న వారి కొరకు కదా ఆయన ప్రాణం పెట్టాడు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించు ఉంటుంది. సో మనము ఏ విధంగా, ఒకవేళ మనము దేవుని పిల్లలం కాదు అవును అనేది మన సెల్ఫ్ ఎగ్జామిన్ లో మనకు తెలుస్తుంది. కానీ మనం ఏ విధంగా దేవుని పిల్లలు అవ్వడానికి మనని మనం ట్రైన్ అప్ చేసుకోవాలి, అంటే మౌల్డ్ చేసుకోవాలి, తర్ఫీదు చేసుకోవాలి అనేది ఒకటి. సహవాసం యొక్క ఫస్ట్ ఏంటంటే, మళ్ళీ యోహాను 1:1 చూద్దాం. మళ్ళీ యోహాను 1:1 ఏముందంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. ఇంత దేవుని గురించి వాళ్ళు ఇంత ప్రత్యక్షంగా కళ్ళారా చూసాము, విన్నాము, చేతులతో తాకాము, నిదానించి చూసాము, మేము మా చేతులతో తాకాము. అదంతా మేము చూసింది మీకు కూడా చెప్పాలని, మాతో కూడా మీకును సహవాసం కలగాలని మేము మిమ్మల్ని మాతో పాటు జాయిన్ చేసుకుంటాం. మనము సహవాసం కలిగి ఉండడం అంటే మనమే చర్చిలో మన ఫెలోషిప్ లో ఉంటుంటాం. ఎంతసేపు మనమే ఉంటాం. అసలు ఎప్పుడు మనము ఫెలోషిప్ ఇతరులతో కలిగి ఇతరులని దేవుళ్ళలోకి మనం ఎలా తీసుకురాగలము? ఆయన లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడే. ఆయన లక్షణాలు ఏంటంటే ప్రాణం పెట్టునంతగా ప్రేమించటం కదా. ఈ సహవాసంలో మనం ఏం చేయాలంటే వెలుగులోనే నడవాలి. ఈ సహవాసంలో ఉండాలంటే మనం వెలుగులోనే నడవాలి, పాపాలు ఒప్పుకోవాలి. తర్వాత ఈ పాపాలు ఒప్పుకున్నప్పుడు 1-8 మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల
మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మనమంట పాపం లేని వాళ్ళము, నేను ఎటువంటి పాపం మెరుగను అని చెప్పుకుంటేనంట మనం మోసపుచ్చుకున్నట్టే అంట. మరియు మనలో సత్యం ఉండదంట. సత్యం అంటే దేవుడే కదా. అసలు మనం ఎటువంటి పాపం లేని దానిని నేను చెప్పుకోవడమే మనం మోసపుచ్చుకోవడం అవుతుందంట. మరి ఈ వెలుగులో నడవాలంటే మనము పాపాలు ఒప్పుకోవాలి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. 2:2లో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మనము మన పాపాలు ఒప్పుకొని, ఎందుకంటే మనకి దేవునికి మధ్యలో ఆయన ఉత్తరవాదిలాగా ఉన్నాడు. మనకి దేవునికి మధ్యలో ఆయన అడ్వకేట్ లాగా ఉన్నాడు, ఒక మధ్యవర్తి లాగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుతామో, అప్పుడు 2:3-6లో మనము మరియు మనం ఆయన ఆజ్ఞలను గాయకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాము. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను మనం గాయకుంటామో, అప్పుడు యేసు ప్రభు అంటే నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను కనుక్కున్నప్పుడు ఆయనలాగా ప్రేమించే గుణం వస్తుంది, ఆయనలాగా క్షమించే గుణం వస్తుంది, ఆయనలాగా భరించే గుణం వస్తుంది, ఆయనలాగా ఓర్చుకునే గుణం వస్తుంది. అసలు ఏది ఉండదు. బీపీ వచ్చేస్తుంది, వెంటనే కోపాలు వస్తే మనకు అరిచేస్తాము. ఆ ఏది మనకంత ఎంత విధేయత, అసలు ఆయన ఎంత విధేయత చూపాడు. మరణం మరణించేంతగా విధేయత చూపాడు తండ్రికి, ప్రాణం పెట్టేంతగా విధేయత చూపాడు. మనం దేవుని ఆజ్ఞలకు విధేయత చూపినప్పుడు అప్పుడు మనము సత్యం, ఇప్పుడు మనము అసలు ఇదంతా చేస్తే తప్ప దేవుడు మనలో ఉన్నట్టు కాదు. ఎవరైతే ఆయన వాక్యంను ఎవరు గాయకుంటారో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమై ఉంటదండి. ఎట్లా అంటే సిన్ ఆఫ్ కమిషన్ అంటారు కదా. 613 ఆజ్ఞలు ఉన్నాయి మన అంటే ఆజ్ఞలు అంటే వాటిని అతిక్రమిస్తే పాపాలు అవుతాయి. సిన్ ఆఫ్ ఒమిషన్ అయితే ఇవన్నీ కాక ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎట్లా ఒకరినొకరు ప్రేమించుకోవాలంటే 2:7-11 వరకు చూద్దాము. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞ కానీ కొత్త ఆజ్ఞని నేను మీకు రాయటలేదు. ఈ పూర్ణపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసిన గనక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. ఎంత క్లియర్ గా విపులంగా ఉందండి. అసలు ఆయన ఆజ్ఞ గైకొనకుండా తన సహోదరుని ద్వేషించి వాడు చీకటిలో ఉన్నట్టంట, చీకటిలో నడుస్తున్నట్ట, చీకటిలో దారి తెలియకుండా వెళ్తున్న గుడ్డివాడితో సమానం. అంటే మార్గం, నేనే మార్గం అనేది మార్గం తెలుసుకోలేమన్నమాట. నేనే మార్గం అనే ఆయన సత్య మార్గమును మనం తెలుసుకోలేం. ఈ 2:12-14 వరకు ఒకసారి చూస్తాను. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయచున్నాను. ఇక్కడ చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలకు చెప్పట్లేదండి, కొత్తగా జన్మించిన క్రైస్తవులకు చెప్తున్నారు ఆయన. తండ్రులారా, మీరు ఆది నుండి యున్నవానిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయచున్నాను. తండ్రులారంటే ఆది నుండి తండ్రిని ఎరిగిన వాళ్ళు వీళ్ళు. యవనస్తులారా అంటే పాపాన్ని దుష్టత్వాన్ని జయించిన వారు. యవనస్తులారా, మీరు దుష్టిని జయించున్నారు గనుక మీకు రాయచున్నాను.
చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇందాక చెప్పా కదా, లోకం అంటే ఎక్స్టర్నల్ థింగ్స్, తిండి బట్ట ఇల్లు, వీటి గురించి మనము ఆలోచిస్తూ ఉంటాం. నేను కూడా ఆ, ఇక్కడ హైదరాబాద్ వనస్థలిపురంలో ఆ, చాలా ల్యాండ్స్ మేము చూసాము అప్పుడు కొనాలని. చూసినప్పుడు మా హస్బెండ్ ఒకటి ఉంది కదా ఇల్లు, ఎందుకు ఊరికే అదే అని అంటే, నేను ఇప్పుడు అంటానన్నమాట, అప్పుడు తక్కువ రేటుకు ఉండే ముందుకు పడలేదు, ఇప్పుడు కోట్లల్లో అయింది అట్లా అంటా నేను కూడా అట్లా ఎక్స్టర్నల్ వాటిని ప్రేమిస్తాం మనం, ఎప్పుడు ఏదో ఒక తప్పులోనే ఉంటాం. అట్లాంటప్పుడు నిజమైన క్రైస్తవుడాన్ని, దేవుని ప్రేమ ఆజ్ఞని గైకొన్న దాన్ని ఎలా అవుతా నేను? లోకాన్ని ప్రేమించినప్పుడు, చీకటిలోనే ఉన్నప్పుడు, లోక సంబంధమైన వాటి గురించి ఆలోచనలతోనే ఉన్నప్పుడు, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చునవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఈ నేత్రాశతోనే, శరీరాశతోనే, జీవపు డంబంతోనే. శరీరాశ అంటే ఏం బట్టు కట్టుకుందామా, ఏం తిందాం, ఏం ధరిద్దామా, ఏ నగలు కొందామా, బంగారు కొందామా, బంగారు రేటు పెరిగిందా. నేత్రాశ, కంటికి ఏది నచ్చితే అది నాది, ఇది నాది కావాలి, నాకు కావాల్సిందే, ఈ చీర నాకే, ఈ కలర్ కాంబినేషన్ నాకే. జీవపు డంబం అంటే ఎంత గర్విష్ఠతనంతో ఉంటాము. ఇవన్నీ ఉండడం వల్ల మనము ఆయనకి 100% ఇవ్వలేము. 10% నేను లోకానికి ఇస్తా, 90% దేవుడికి ఇస్తా అంటే కూడా ఫెయిల్. 100 to 100 ఇస్తేనే వెలుగులో ఉన్నట్టు, 100కి 100 మనం ఇవన్నీ లేకుండా ఉంటేనే జీవంలో ఉన్నట్టు, 100కి 100 మనము ఆ ఎదుటి మనిషిని ద్వేషించకుండా ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తేనే ప్రేమ కలిగినట్టు. 3 వెలుగు, జీవము, ప్రేమ, ఈ 3 మనలో కలిగి ఉంటే తప్ప మనం ఆయన శిష్యులము కాలేము. కొత్తగా జన్మించిన వాళ్ళు, ఆది నుంచి ఆయన ఎరిగిన వాళ్ళు, పాపాన్ని దుష్టత్వాన్ని జయించిన వాళ్ళు, ఎవరైనా ఆత్మలో పరిపక్వత వారు, బాప్తిజం తీసుకొని 30 సంవత్సరాల నుంచి బాగానే ఉంటారు, సండే చర్చికి వస్తారు, కానీ వ్యసనాలతో శరీరాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏం ఉపయోగం? బాప్తిజం తీసుకుంటారు, ఇంట్లో మటుకు వ్యసనాలు ఉంటాయి, బయట వ్యసనాలు ఉంటాయి, సండే చర్చికి వస్తారు, చర్చి వాటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తారు, అంత బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ వేరే వ్యక్తిగతంగా వేరే జీవితం ఉంటుంది. మళ్ళీ యేసుక్రీస్తు జ్ఞానంలోనే అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పాస్టర్స్ అని చెప్పుకుంటారు, దైవజనులు అని చెప్పుకుంటారు, వాళ్ళకి బౌన్సర్స్ ఉంటారు, ఆర్భాటంగా కోట్లు వేసుకుంటారు, ఖరీదైన వస్త్రధారణ ఉంటది, ఖరీదైన ఫంక్షన్స్ హాల్స్ ఉంటాయి, స్క్రీన్స్ పెట్టి చేస్తారు. ఒక ఆత్మీయ సహోదరులాగా చేతి మీద ఆరాధన అయిపోయాక భుజం మీద తట్టి, సహోదరి నీకు ప్రార్థన చేయనా, నీకేముంది, అమ్మగారు నాకు ప్రార్థన చేయండి, అమ్మ నాకు, అయ్యా నాకు ప్రార్థన చేయండి, నాకు బాగాలేదు అని వ్యక్తిగతంగా చెప్పుకోవడానికి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే స్క్రీన్స్ పెట్టి ఉంటారు, వాళ్ళు స్క్రీన్స్ పెట్టి ఉంటారు, ఇట్లా పంపు చేసి ఆయిల్ నీళ్లు పంపు చేస్తారు, వాళ్ళ కోసం వీళ్ళు నోళ్ళు తెరుచుకుంటూ క్యూలు కట్టుకొని పోతుంటారు. ఇట్లా వీళ్ళంతా జ్ఞానంలో ఉన్న వాళ్ళే, దేవుని జ్ఞానం తెలుసు, వాళ్ళకి దేవుని జ్ఞానం తెలుసు. ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు, ప్రాఫిటిక్ బిజినెస్ చేస్తూ ఉంటారు, గలిబిలి చేస్తూ ఉంటారు, ఎన్నో వేల మంది వాళ్ళకి స్తోత్రాలు ఉంటారు, అంటే వాళ్ళు చెప్పేది ఏమేమి చెప్తారా, ఈ గంటలో వాళ్ళు ఏం చెప్తారా అని వినడానికి కొన్ని వేల మంది ఉంటారు, కానీ పిట్ట కథలు చెప్తారు. దేవుని జ్ఞానం ఉంటది వాళ్ళకి, దేవుని జ్ఞానంలోనే అభివృద్ధి పొంది ఉంటారు.
మంచిగా తీసుకొని ఒక సెరమన్, ఒక హితవు పలికి, ఒక హెచ్చరిక చేసి, రాబోయే కాలం కడవరి గడియ ఇది, చివరగా మనం ఎవరున్నాం ఇక్కడ ఉంటుంది కదా, సెకండ్ చాప్టర్ 18th వర్స్, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరినారు. ఈ అనేకులైన క్రీస్తు విరోధులు వీరే క్రీస్తు ప్రేమని ఇతరులకు చెప్పకుండా మాటేసిన వారిలాగా, పొంచి ఉన్న బందిపోటు దొంగల్లాగా కానుకలను దోచుకునేటానికి ఉంటారు. చెప్పరు. క్రీస్తు ప్రేమ అపారమైన, ఆయన ప్రాణం పెట్టేంత ప్రేమ మన మీద ఏ విధంగా చూపించాడు, మనల్ని ఏ విధంగా రక్షించుకున్నాడని చెప్పగలిగిన ఒక అద్వితీయమైన వాక్యములు మన కళ్ళెదురుగానే ఉంటాయి. చెప్పరు. పిట్ట కథలు చెప్తారు. నేను అప్పుడు ఇలా పలానా చోటికి వెళ్తే అక్కడ చేపలు చూశాను, నాకు చాలా రోజులకు అది తినాలనిపించింది, అనుకోకుండా ఈ ఊరికి వస్తే ఈ ఊరి పెద్ద మనిషి నాకు పులుసు చేసి పెట్టాడు, దేవుడు నా లోపల ఇన్నర్ డిజైర్ ని ఫుల్ఫిల్ చేశాడు, ఇలా దేవుడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు కోరికలు తీరుస్తాయి. ఈ పిట్ట కథలు చెప్తుంటారు. అబ్బా, తలకాయ నొప్పి వస్తుంది. మంచిగా వేల మంది వినడానికి ఏం చెప్తాడా అని ఉంటారు. యంగ్ ఐటీ ప్రొఫెషనల్స్ లో ఎంత గలీజ్ గా, ఎంత చెడ్డ క్రియలు జరుగుతున్నాయి, స్త్రీ పురుష సంబంధాలు ఎంత అనైతికంగా తయారైనాయి, ఎంత భయంకరంగా బాహాటంగానే ఎంత అరాచకాలు జరుగుతున్నాయి. ఇవి నోవాహ దినాల్లాగానే ఉన్నాయి. సొదొమ గొమొర్రా అప్పుడు లోతు చుట్టుపక్కల ఈ విధంగానే ఉన్నాయని హెచ్చరికలు చెయ్యరు. పాపాన్ని దుష్టత్వాన్ని జయించిన వారు కాలేబు వలె యవన బలంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది దైవజనులు వాళ్ళు పెద్దగా అయిపోతుంటే, వాళ్ళు ఏజ్ మీదకి వస్తుంటే, ఇంత జ్ఞానం గల వాళ్ళు ఇంకా పుట్టారు కదా, వీళ్ళు గతించిపోతే మనకెవరు చెప్తారు అని భయం వేస్తుంది. ఇంత గొప్ప అనుభవ జ్ఞానము, దేవుని ప్రేమ ఎరిగిన ఈ పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా, ఇంత పోరాటం చేస్తున్నారు. ఎవరు వీరి తర్వాత మనం జ్ఞానవంతులుగా, మనము దేవుని జ్ఞానంలో జ్ఞానం సముపార్జన చేయకపోతే మన తర్వాత తరానికి ఎవరు చెప్తారు యేసు ప్రభు ఎవరు, ఆయన ప్రేమ ఎటువంటిదో అని? ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వస్తారు, ఎవరి దానికి వస్తారు, కానీ వాళ్ళు నిజంగా క్రిస్టియన్స్ కాదు పిల్లలు. మన ఎవరి పిల్లలు బయటికి వెళ్ళి జోక్స్ వేసుకుంటారు, మన మీదనే వాళ్ళు జోక్స్ వేసుకుంటారు. చర్చిలో జరిగే కార్యక్రమాలు వాళ్ళు జోక్స్ వేసుకుంటారు. క్రీస్తు ప్రేమ ఇంత గొప్పదా అని పులకించిపోయి భయంతో కుంచుకుపోయి రారు. వాళ్ళు టైం పాస్కి వస్తుంటారు, వడ్డించడానికి, సేవ చేయడానికి, ఆ మైక్ సెట్లు పెట్టడానికి, దానికి దీనికి. అంటే నేను ఎవరో గురించి చెప్పట్లేదు, చుట్టుపక్కల అన్ని సంఘాలలో జరిగేదాని గురించే చెప్తున్నాను, ఒకరి గురించి చెప్పట్లేదు నేను. కాలేబు అప్పుడు 40 ఏళ్ళప్పుడు ఎలా వెళ్ళి పాజిటివ్ రిపోర్ట్ తీసుకొచ్చాడు దేవుడి గురించి. ఇద్దరు 12 మంది పోతే ఆ 12 మందిలో ఇద్దరే పాజిటివ్ రిపోర్ట్ తీసుకొచ్చారు. ఆ గతించిపోయిన వాళ్ళందరిలో మిగిలాడు ఆయన. ఎందుకంటే 20 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు ఎవరు మిగలలేదు కదా, కానీ ఆయన మిగిలాడు. కానీ అంతే యవ్వనంతో నేనున్నాను, నాకు హెబ్రోన్ ఇవ్వమన్నాడు, సహవాసం ఇవ్వమన్నాడు కాలేబు. దేవుని వాక్యంలో నిలిచి దానిని అనుసరించుకొని నడుచుకున్న వాళ్ళే మన విశ్వాసంలో వారి ఆత్మీయ స్థితిని కాపాడుకునేవాళ్ళు. దేవుని వాక్యంలో నిలిచి దాన్ని అనుసరించి నడుచుకునేవాళ్ళు. అసలు ఏమి వాక్యంలో ఏ విధంగా నిలవాలి, అనుసరించాలి, నడవాలి అనేది మనకు తెలియట్లేదు. మనం బైబిల్ జ్ఞానాన్ని సముపార్జన చేయట్లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పింటాను నేను, ఇది ఒక మిషనరీ స్టోరీ. చైనా దేశంలో చెప్పింటాను అనుకుంటా నేను ఎప్పుడైనా. చైనా దేశంలో ఒక మీటింగ్ వెళ్తుంటే ఆయన లిఫ్ట్ దగ్గరికి వెళ్తే ఆయన తోసుకొని వెళ్ళిపోయారంట 20-30 మంది ఆ లిఫ్ట్లలోకి.
హడావుడిగా ఇట్లా ఇల్లు తోసుకొని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే అబ్బా వీళ్ళేంటి, నేను ఫారినర్ అమెరికన్ని, మా దేశానికి అమెరికన్ వచ్చాడు అని లిఫ్ట్ కూడా నాకు కనీసం అట్లా కన్సిడర్ చేశాను ఇవ్వకుండా ఎట్లా వెళ్ళిపోయారు చూడు అనుకున్నాడంట. తర్వాత ఈయన వెళ్ళాడు వెనకాల, అది వచ్చి మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత వెళ్ళేసరికి ఏదైతే హాల్లో ఈయన వాక్యం చెప్పాలో అక్కడికి వెళ్ళేసరికి ఈయన తోసుకుంటూ వెళ్ళిన 20-30 మంది ఉన్నారంట అక్కడ. ఓహో, నా మీటింగ్కే వచ్చారా వీళ్ళు అనుకున్నాడంట. అనుకున్నాక ఇంకా ఆయన చూస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు చూసాడంట, వాళ్ళు ఎవ్వరు చేతుల్లో ఏం పట్టుకొని రాలేదంట, ఒట్టి చేతులతోనే వచ్చారంట. ఇప్పుడు చూడంగానే కనీసం బైబిల్ కూడా తెచ్చుకోకుండా వచ్చారు కదా వీళ్ళు, అబ్బా ఏంటిది అనవసరంగా వచ్చాను ఇక్కడికి చెప్పడానికి అనుకున్నాడంట. అని ఆయన చెప్తూ బోర్డు మీద రాస్తూ ఫస్ట్ జాన్ అని ఇట్లా 1 John 4th chapter 1st verse అనగానే టక్కన ఒక ఆమె, ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మకాయ ఆత్మలో దేవుని సంబంధమైన కావ పరీక్షించుడి అని చెప్పేసిందంట. ఒక ఇంకోటి అనగానే ఇంకొక అతను చదివేసి లేసి చెప్పేస్తున్నారంట వాళ్ళు. ఏంటి మీ దగ్గర బైబిల్సే లేవు ఇలా చెప్తున్నారు అంటే, మా దేశంలో బైబిల్ ఉండవు, చైనాలో బైబిల్స్ ఉండవు. మాకు దొరికిన ఒక్క బైబిల్లో కొన్ని పేజెస్ నేను కంటత పట్టాను, కొన్ని ఇతను కంటత పట్టాడు, కొన్ని వాళ్ళు నాకు నేర్పిస్తారు, నేను వాళ్ళకి నేర్పిస్తాను. అట్లా మేము బైబిల్ కంప్లీట్ చేసుకుంటాం. లివింగ్ బైబిల్ లాగా ఉన్నారు. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువగా విశ్వాసంగా ప్రపంచంలో ఎవరున్నారంటే సిరియా దేశంలో ఉన్నారంట. సిరియా దేశంలో పర్సిక్యూషన్ ఎంత ఉందంటే, అంత హింసలోంచి అంత బాగా వాక్యాన్ని నిలిచి దాన్ని అనుసరించి నడుచుకునేవారు బయలుదేరుతున్నారు. మరి మన దేశంలో మణిపూర్ దగ్గర పర్సిక్యూషన్ జరిగిందని మనకు తెలుసు, కానీ మనం చూడాల. కానీ మనకు తెలుసు నిజంగా జరిగిందని తెలుసు, కానీ భయపడలా మనం ఎవరు. ఉండే కొద్దీ కిందకు కూడా వ్యాపిస్తుంది. అప్పుడు మన చేతిలో ఉండే బైబిలు, మన ఇళ్లలో దుమ్ము కొట్టుకున్న బైబిలు, మన పడక దగ్గర దిండ్ల కింద ఉండే బైబిలు, మన షెల్ఫ్లలో మరి రకరకాల పొజిషన్లో ఉంటాయి కదా ఇళ్లలో బైబిల్. నేను సండే స్కూల్ టీచర్ని కాబట్టి ఒక సంవత్సరం సండే స్కూల్ పిల్లలతో నేను ముగిస్తాను ఇంకొక 5 minutes లో. సండే స్కూల్ పిల్లలతో నేను చేపించాను బైబిల్ డైరీ అని. బైబిల్లో డైరీ రాసుకున్నట్టు ఒక అట్టపెట్టెతో బైబిల్ లాగా చేసి, ఆ అట్టపెట్టెలో ఒక సన్నటి పిల్లని, అమ్మాయిని జెన్నిఫర్ అని ఆ పాపను దూర్చి, ఆ పాప చెప్తామాట, ఇవాళ 31వ తారీఖు చర్చిలో తీర్మానం చేసుకొని వచ్చి ఉంటుంది, ఈ సంవత్సరం అంతా రోజుకు ఒక చాప్టర్ బైబిల్ చదువుతానని అని రాసుకుంటుంది బైబిల్. తర్వాత అబ్బా నిజంగానే ఈ రోజు తీసి చదివింది, అబ్బా నన్ను తీసి చదివింది, ఆదికాండము 1వ అధ్యాయం చదివింది అని. 2వ రోజు 3వ రోజు అని, అయ్యో 3 రోజులు చదివింది పక్కన పడేసింది అని. సడన్ గా ఒకరోజు, ఇదేంటి ఆంటీ నా దుమ్ము దులుపుతుంది, ఓహో మొదటి వారం కదా, ఎవరైనా దైవజనుడు వస్తాడేమో ఇంటికి విజిటింగ్ కి, పాస్టర్ గారు వస్తారని నన్ను దులుపుతుంది అనుకుంటుంది. మళ్ళీ ఆ బైబిల్ వెళ్ళి పరుపు కింద ఉంటది అనమాట, బెడ్ తలగడ కింద ఉంటే, ఓహో ఏమైందో ఏమో, తలనొప్పి వస్తుందేమో, నన్ను తల కింద పెట్టుకుంది అనుకుంటే వాళ్ళ బాబుకి జ్వరం వచ్చిందా, ఓహో అందుకని నన్ను తల కింద పెట్టుకుంది. నన్ను తల కింద పెట్టుకుంటే తలనొప్పి ఎందుకు తగ్గిద్ది, నన్ను చదవాలగా అని అనుకుంటది. బైబిల్ అంటే బైబిల్ ఇట్లా చాలా బాగా, అప్పుడు అందరూ చాలా మెచ్చుకున్నారు కూడా, చేసిన పిల్లలు కూడా చాలా బాగా చేశారు. అట్లా ఉంటది బైబిల్ అంతర్గతంగా మనం చేసే పనులు అట్లా ఉంటాయి, బైబిల్కి మాటలు వస్తాయి. సో విశ్వాసులు లోకపు ప్రేమకు ఆకర్షితులు కాకూడదు. ఈ 15-17 వచనాలు చదువుతాను, ముగించేసుకుందాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకూడదు. ఎవడైనా లోకం ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో నిలవదు. సో ఈ విధంగా మనము లోకంలో అంటే మనకు దేవునికి అయితే సృష్టి, మానవులు, లోకం అయితే మనకైతే వస్తు సంబంధమైనది లోకం అంటే. వీటన్నిటికీ దూరపరుచుకొని మనం జాగ్రత్తగా మనం ఉన్నప్పుడు ఈ కొత్త ఆజ్ఞని
ఈ కొత్త ఆజ్ఞ ఏంటి? నేను ఏ విధంగా లోకంని ప్రేమించినా ఆ విధంగా మీరు ఇతరులను ప్రేమించాలనే కొత్త ఆజ్ఞను మనం ఎప్పుడైతే చేస్తామో, ఈ యోహాను 13వ అధ్యాయము 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని. దీన్ని బట్టి ఆయన శిష్యులమని అందరూ తెలుసుకుంటారంట. మన అలవాట్లను బట్టి. ఇప్పుడు ఇందులోనే మనం శిష్యులమో కాదో, ఆయన క్రైస్తవులమో కాదా అనేది తెలిసిపోతుందని వాక్యంలో క్లియర్ గా ఉంది. నేను చెప్పే మాటలు అయితే కాదు, బైబిల్లోనే క్లియర్ గా ఉంది. సో మనం పరీక్ష చేసుకుందాం, ఒక DNA టెస్ట్ లాగా. దేవుని పిల్లలమైన నిజ నిర్ధారణ పరీక్ష చేసుకొని ఎలా ఉన్నాం, అసలు మనము వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నాం? మనము ప్రేమ కలిగి ఉన్నామా, ప్రేమ రాహిత్యంగా ద్వేషిస్తూ, ఒక మనిషిని ద్వేషిస్తూ, ఒక మనిషిని అసహించుకుంటూ ఉన్నామా? మనం జీవంలో ఉన్నామా, అయితే నిర్లిప్తంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నాం? ఎండిపోయిన మొద్దు నుంచి కూడా జీవం పుట్టించే దేవుడు అయినాడు. ఏనాడైతే ఆయన నెరుగుతామో అప్పుడు నీటికి కాలువలో నాటబడిన వాళ్ళమై ఉంటాం. సో ఇది తెలుసుకొని మనము వ్యక్తిగతంగా మనం సరి చేసుకొని, మన పెద్దవాళ్ళు మనకంటే సీనియర్స్ మెత్తబడుతుండగా మనము ఏదో కాలాపేన చేస్తూ టైం పాస్ ప్రార్థనలు, టైం పాస్ ఈ కూటలు కాకుండా నిజంగా వాక్యాన్ని మనకు చక్కగా బోధించే జ్ఞానవంతులు మన చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళని మనం ఉపయోగించుకొని, వాళ్ళ నుంచి నేర్చుకొని తర్ఫీదు పొంది ఇంకా ఇతరులకు చెప్పడానికి ఎక్యూప్ అంటే ఎడ్యుకేట్ చేయడానికి మనం ఎక్యూపర్స్ గా మనం అవ్వాలి. ఎందుకంటే టైం లేదు, టైం తక్కువ ఉంది. కాబట్టి మనం ఎక్యూపర్స్ గా ఈ కొత్త ఆజ్ఞను మనం పాటిస్తూ ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి ఈ సమయాన్ని ఇచ్చిన అమ్మ KJ వరప్రసాద్ రెడ్డి ఆంటీకి, ఎస్ఆర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థనతో ముగిస్తాం. మహోన్నతుడ, పరిశుద్ధ, మా గొప్ప దేవాన్ని పరిశుద్ధ పాదములకు వందనాలు తండ్రి. నేను ఈ రోజు నేను ఎస్ఆర్ ప్రేయర్ వారియర్లో నేను ఈ విధంగా నిలబడి వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. అవకాశం ఇచ్చిన అమ్మగారు KJ వరప్రసాద్ రెడ్డి ఆంటీ గురించి మీకు వందనాలు. నిన్నటి దినాన అమ్మగారు మరి హైదరాబాద్ నుంచి ఎంతో ప్రయాసపడి నైనా ప్రయాణం చేసి వచ్చి కూడా ఈ కార్యక్రమం నిరాటకంగా జరగడానికి నేను ఉదయాన్నే తండ్రి నాకు కాల్ చేసి, తండ్రి ఎంత జాగ్రత్త, ఎంత అప్రమత్తంగా, ఎంత టైం టేబుల్, ఆ జీవిత విధానము మేము ఎంతో నేర్చుకోవాల్సి ఉంది తండ్రి. ఆ మాదిరిగా మేము కూడా మమ్మల్ని మేము మోల్డ్ చేసుకొని ఆ ఆసక్తి, ఆ ప్రయాస, ఆ ఉత్సాహము ప్రతి ఒక్కరము మేము పొందినట్లు తండ్రి, మా తల మీద చేయి పెట్టి మమ్మల్ని ప్రతిష్ఠించినట్టుగా ఆ విధంగా మమ్మల్ని ప్రతిష్ఠించమని ఈ కొత్త ఆజ్ఞతో నాయన మమ్మల్ని మేము శిష్యులం కాదు అని చెప్తున్నావు తండ్రి. మరి మేము శిష్యులమో క్రైస్తవులమో అవ్వాలంటే ఈ కొత్త ఆజ్ఞను పాటించే వారుగా మమ్మల్ని మలచమని, మాలో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. వారి వ్యక్తిగత అవసరాలు, ఆధ్యాత్మిక అవసరతలు, వారి రాకపోకలు, వారి జీవితంలో ఉన్న ఒడిదుడుకులు అన్నిటి పెరిగిన దేవుడే ఉన్నావు తండ్రి. అయ్యా ఇవన్నీ టెంపరీ, కానీ ముఖ్యమైనది మీ రక్షణ. మీ బిడ్డలుగా మేము పిలువబడటం, మీ బిడ్డలుగా మేము నిలిచి నీ వాక్యంలో నిలిచి నడవగలగటం. కాబట్టి మమ్మల్ని అందరూ నీలో నిలిపి నడిపించమని మా ప్రభు తమ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ.